వందల ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధనకే మారేడుపల్లిలోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశానికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు హాజరయ్యారు. చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరిట కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు శాంతియుతంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 11న సికింద్రాబాద్లోని అన్ని రంగాల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం, ఈ నెల 15న 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం సికింద్రాబాద్ స్టేషన్ ముట్టడి ఉంటుందన్నారు. సికింద్రాబాద్ బంద్ చేపడతామని, అప్పటికే ప్రభుత్వం దిగిరాకపోతే సచివాలయ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే హైదరాబాద్ పేరును మార్చాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండా ఇష్టానుసారం డివిజన్ల పునర్విభజన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునర్ ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గజ్జల నాగేష్, టిఎన్ శ్రీనివాస్, శ్యామల, హేమ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా. ప్రభుత్వాన్ని నడిపారు ఆయన అంటే ఫుట్బాల్ ఆడతాడు. పోయి ఎవరికి అవసరం పిల్లలు ఆడుకోని గ్రౌండ్ అయితే గతి లేవు. కానీ ప్రజల యొక్క కోరిక మేరకు, అన్ని వర్గాల యొక్క కోరిక మేరకు సికింద్రాబాద్ అనే ఒక చరిత్రాత్మకమైన పేరును మార్చడానికి జరుగుతున్న కుట్రని తిప్పికొట్టడానికి మరి ముందుగా ఈ యొక్క ఇన్సిడెంట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి ఈనాడు తెలంగాణ తెచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు జాతిపిత అయితే, ఈనాడు సికింద్రాబాద్ కాపాడడానికి మన జాతిపిత అయిన శ్రీనివాస్ యాదవ్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈనాడు సికింద్రాబాద్ లో పేరు తీసేసి వేరే పేరు అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ఇక్కడ ఉజ్జయిని మహాకాళి దేవాలయము, కులస్తులకు ప్రతి కుల బంధు అని, ఒకటి దళిత బంధు అని, ఒకటి బీసీ బంధు అని ఎన్నో పథకాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పథకాలు ఏమి లేకుండా ఈనాడు అన్ని కాలయాపన చేస్తూ ప్రజలని మోసం చేస్తున్న ప్రభుత్వానికి గుణపడడం చెప్పవలసి. తెలంగాణ జిల్లా నుండి అంతా కూడా ఈ మహాకాళి జాతర వస్తే లష్కర్ బోనాలు అంటుంది. దాని తర్వాత సికింద్రాబాద్ బోనాలు అయింది, లష్కర్ బోనాలు పోవాలి. నాకేం బాగా అనిపిస్తుంది, ఇప్పుడు నేను పలారం బండి తీస్తే మల్కాజ్గిరి నుండి బండి తీస్తున్నా అని చెప్పాలన్నా, లేకుంటే సికింద్రాబాద్ నుండి బండి తీస్తున్నా అని చెప్పాలన్నా. ప్రతి విషయానికి వస్తే ఏదున్నా కానీ సికింద్రాబాద్ జనరల్లకు చరిత్ర ఉండేది అందరూ చెప్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ అవుతుంది హైదరాబాద్, ట్యాంక్ బండ్ అవుతుంది సికింద్రాబాద్. ఇప్పుడు ఆ పేరు కూడా గుండూరుతో గోవింద ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. దయచేసి ఇది మా సొంత ఇంటికి మాకు సంబంధించిన ప్రోగ్రాం కాదు, ఇది మనందరికి సంబంధించిన ప్రోగ్రాం. మన పూర్వీకులంతా కూడా ఈ సికింద్రాబాద్ పేరు చెప్పిన బతికిన వాళ్ళు మనం. రాబోయే కార్యక్రమాలన్నీ మేమంతా మాట్లాడుకుని మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాం. సీన్ ఎప్పుడప్పుడు మీకు ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటాడు. 11 నాడు ఈ ప్రోగ్రామ్ మాత్రం నేను ముందే చెప్పిన, కొద్దిగా నేను రూడ్కి పోతున్నాను ఉత్తరాఖండ్. మళ్ళీ మీరు అంటే ఆ రోజు ఎందుకంటే పచారం రాలేదు అని ఏం అనుకున్నారు. 17 ప్రోగ్రామ్ మాత్రం బాగా పెద్ద ఎత్తున చరిత్రలో గుర్తుండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కో చేసుకుని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినామంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని తెలియజేపేలా మనం అందరూ కూడా కృషి చేయాలని మీకు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. లైవ్ ఉంది, నువ్వు మాట్లాడుతూ వచ్చేసి సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని, హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒక చరిత్ర ఉంది, క్లాక్ టవర్కు ఒక చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు ఒక చరిత్ర ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్ కానీ, దీంతోపాటు బొల్లారం రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి రాష్ట్రపతి భవన్ కానీ, రెండోది మల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మాంకాళి దేవాలయం, గణేష్ టెంపుల్, ఇసంగంజ్ మోండా మార్కెట్, గాంధీ అన్నీ ఏంటంటే చరిత్రలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా చరిత్ర ఇది దగ్గర 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ మీకు ఈ చరిత్రను మారుస్తా
నేను రాచరిక పాలన కొనసాగిస్తా అంటే ఎవరు ఊరుకోనికే సిద్ధంగా లేదు. అసలు నువ్వు 2 సంవత్సరాలలో వచ్చి నువ్వు ఏం చేసినావు చెప్పారు. అంతేగాని పేర్లు మారుస్తా. జంట నగరాలు అంటే ట్విన్ సిటీస్. ట్యాంక్ బోర్డ్ అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాద్. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేర్లు పెడతామంట. మేము ఏ పేర్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. సికింద్రాబాద్ పేరు ఉండాలి. సికింద్రాబాద్ జిల్లా పెడతారా, సికింద్రాబాద్ కార్పొరేషన్ పెడతారా, లష్కర్ జిల్లా పెడతారా, లష్కర్ కార్పొరేషన్ పెడతారా, అది పెట్టే వరకు సికింద్రాబాద్ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు, యువకులు, విద్యార్థులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్లు ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో, బోండా మార్కెట్ కానీ, పాట్ మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్ కానీ, ఇక్కడ ఉన్న జనరల్ బజార్ కానీ, గోల్డ్ స్మిత్ కానీ, ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛందంగా సికింద్రాబాద్ పేరే ఉండాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అందుకే 11వ తేదీన లీ ప్యాలెస్లో మీటింగ్ ఉంది. ఆ రోజు కార్యాచరణ ప్రకటిస్తాం. ఫస్ట్ కార్యక్రమం మాత్రం 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ, ప్రశాంత్ థియేటర్,